నమస్కారం, నేను మీ జీవిత. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. గాలివానకు కోల్చారం మండలంలోని దుకాణ రేకులు నేలమట్టమయ్యాయి. అకాల వర్షానికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో గాలివానకు విద్యుత్ స్తంభాలు కూలిపడ్డాయి. దీంతో పాటు ప్రమాదకరంగా విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. చెట్లు సైతం రోడ్డుపై పడటంతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. కోల్చారం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఏడుపాయల టీ జంక్షన్ వద్ద అర్షిత రెస్టారెంట్ రేకులు ఎగిరిపోయి లోపల ఉన్న గోడలు, ఫర్నిచర్, ఏసీలు, ఇతర సామాగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంకటాపూర్ గ్రామానికి చెందిన నెల్లిరాములు రోడ్డుపై వెళ్తుండగా కరెంటు స్తంభం కూలి కాళ్లపై పడటంతో కాలు విరగక ఆసుపత్రికి తరలించారు. గాలివానకు ఆస్తి నష్టం జరిగింది. అర్షిత రెస్టారెంట్ యజమాని రాజు 1,20,00,000తో రెస్టారెంట్ నిర్మించగా అకాల గాలివానకి పూర్తిగా నేలమట్టం అయిపోయిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. బీజేపీ హత్నూర మండలం అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రఘునందన్ రావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెదక్ ఎంపీ నేడు జన్మదిన సందర్భంగా పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలకు 7 అంబులెన్స్లు సొంత నిధులతో కేటాయించి దాతృత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బిట్ల మహేష్, బీజేపీ మండల నాయకులు శ్రీశైలం, రవి, కమలాకర్, శ్రీకాంత్, పాండు, మల్లేష్ కుమార్, గణేష్, నాగరాజు గౌడ్, సాయిరాం, శేఖర్, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 25న జరిగే మెగా జాబ్ మేళలో కరపత్రాలను ఇవాళ పంచుగుల గ్రామంలో పలువురు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు రమేష్ మాట్లాడుతూ, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో జాబ్ మేళ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. యువత అంతా ఈ జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.